వెల్కమ్ టు ఐ న్యూస్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షించారు. ఈసారి రాజకీయాలతో కాదు, క్రిప్టో కరెన్సీ వ్యాపారంతో. తాజాగా విడుదలైన ఆర్థిక వివరాల ప్రకారం 2025లో ట్రంప్ క్రిప్టో వ్యాపారాల ద్వారా ఏకంగా 1.2 నుంచి 1.4 బిలియన్ డాలర్లకు పైగా ఆదాయం పొందినట్లు వెల్లడైంది. అంటే భారత కరెన్సీలో దాదాపు 10,000 నుంచి 12,000 కోట్లకు పైగా. అసలు ట్రంప్ కు ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? క్రిప్టోలో ఆయన వ్యాపార సామ్రాజ్యం ఎంత పెద్దది? చూద్దాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విడుదల చేసిన 2025 వార్షిక ఆర్థిక ప్రకటనలో భారీ క్రిప్టో ఆదాయం వెలుగులోకి వచ్చింది. క్రిప్టో, మేమ్ కాయిన్లు, డిజిటల్ టోకెన్లు, బ్లాక్ చైన్ వ్యాపారాల ద్వారా ఆయనకు 1.2 నుంచి 1.4 బిలియన్ డాలర్లకు పైగా ఆదాయం వచ్చినట్లు వెల్లడైంది. ఈ ఆదాయంలో ప్రధాన భాగం వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్ అనే క్రిప్టో సంస్థ నుంచే వచ్చింది. ట్రంప్ కుమారులతో కలిసి ప్రారంభించిన ఈ సంస్థ టోకెన్ విక్రయాలు, ఈక్విటీ విక్రయాలు, స్టేబుల్ కాయిన్ లావాదేవీల ద్వారా $100 మిలియన్ ఆర్జించింది. అదే సమయంలో ట్రంప్ పేరుతో విడుదలైన ట్రంప్ మెమో కాయిన్ లైసెన్సింగ్, రాయల్టీల ద్వారా కూడా భారీగా ఆదాయం వచ్చినట్లు వెల్లడైంది. దీంతో ట్రంప్ సంపదలో క్రిప్టో రంగం కీలక పాత్రను పోషించింది. క్రిప్టోతో పాటు ట్రంప్ గోల్ఫ్ రిసార్టులు, హోటళ్లు, విదేశీ లైసెన్సింగ్ ఒప్పందాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారుల ద్వారా కూడా $100 మిలియన్ సంపాదించారు. మొత్తం 2025లో ఆయన ప్రకటించిన ఆదాయం $2 బిలియన్ పైగానే ఉందని నివేదికలు చెబుతున్నాయి. అయితే ట్రంప్ అధికారంలో ఉండగానే క్రిప్టో రంగానికి అనుకూల విధానాలు తీసుకురావడం, అదే సమయంలో తన కుటుంబానికి చెందిన క్రిప్టో వ్యాపారాలు భారీగా లాభపడటం వల్ల ప్రయోజనాల సంఘర్షణ ఉందంటూ విమర్శలు కూడా వస్తున్నాయి. అయితే ఈ ఆరోపణలను వైట్ హౌస్ పూర్తిగా ఖండిస్తూ ఎలాంటి నిబంధనల ఉల్లంఘన జరగలేదని స్పష్టం చేసింది.